శ్రీకృష్ణ. ఏకాదశి ప్రసాదం అండి. స్వీట్ పొటాటో పరోటా చేసుకుందాము. 2 స్వీట్ పొటాటో తీసుకున్నాను. ఇది కుక్కర్లోని 2 విజిల్లు వచ్చిన వరకు ఉడికించుదామండి. మెత్తగా పొటాటో ఉడికిపోయిందండి. స్వీట్ పొటాటో మనమేమో ఇలాగా గ్రేట్ చేసేసుకుందాము. పొటాటో మొత్తం గ్రేట్ చేసేసుకున్నాం కదండి. ఇందులోనేమో అమరన్ ఫ్లోరు ఆర్ రాజగిరి ఆట 1 కప్ వేసేసి చక్కగా మెత్తగా పిండి కలుపుకున్నట్టుగా ముద్ద కలిపేసుకుందామండి. మనం ఇగోండి ఇలాగా డవ్ మెత్తగా కలిపేసుకున్నాము. కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని పరోటా చేసుకుందాము. తీసుకొని మనకి కావాల్సినంత సైజు అదేమో పిండిలోని డీప్ చేసుకొని రొట్టెల కర్రతోటి పాముకుందామండి. స్లోగా రౌండ్గా చేసుకుందాం. మీద వేసుకొని పరాటా చేసుకుందామండి. 2 వైపులు చక్కగా కాల్చుకుందామండి. గీతోటైనా లేకపోతే గ్రౌండ్ నట్ ఆయిల్ తోటైనా కాల్చుకుందాం. ఈ పిండిలో మీరు కావాలంటే చిన్న ముక్కలు అల్లం వేసుకోవచ్చండి. చిన్న ముక్కలు 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు. కొత్తిమీర కట్టేమో చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చండి. ఇలాగా పరోటా చేసుకున్నామండి. చూడండి ఎంత ఫ్లఫీగా అని సాఫ్ట్గా ఉంది. ఇలా చేసుకొని మధ్యలోనే తులసి దళం పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు కూడా నైవేద్యం తీసుకోండి. ఈ నైవేద్యం మీరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ అండి.